మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విస్తృత ప్రచారం చేపట్టారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. గట్టుపల్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ను కోరినట్లు ఆయన చెప్పారు. మండలంతో పాటు ప్రతి గల్లీ ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసి అభివృద్ధి చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. నా బాధ్యత గట్టుపల మండలం చేసి తీసుకొని వస్తే ముఖ్యమంత్రి తోటి ఎస్ అనిపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర పోయి ఒకే ఒక్క విషయం ఆయనతో కూర్చొని మాట్లాడొచ్చిన. చాలా సమస్యలు ఉన్నాయి, ప్రాజెక్టు సమస్యలు, ఈ సాగునీరు సమస్య, చాలా సమస్యలు ఉన్నాయి. మొట్టమొదటిగా మాత్రం ఈ గట్టుపలది మాత్రం మీరు క్లియర్ చేయండి అంటే తప్పకుండా 100% చేస్తాను అని చెప్పి నాకు వాగ్దానం చేసిండు. 100% నేను వెంటబడి చేపించే బాధ్యత మండలం పెట్టుకోవటాన్ని ఎక్కడెక్కడ ఊర్లు ఏమేమి ఊర్లు వస్తాయో తెలుసుకొని ఎవరెవరైతే వస్తామంటారో ఇష్టం ఉన్నోళ్ళనే కలుపుకొని తప్పకుండా నేను చేయించే బాధ్యత నాది. మీరందరూ మాత్రం ఒక్కటి అవ్వారి శ్రీనివాసుని ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపియండి. వార్డు మెంబర్లు మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వార్డు మెంబర్లు ఎంతమంది? 14 మంది వార్డు మెంబర్ని సర్పంచ్ అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీది, మండలం తెచ్చే బాధ్యత నాది.